అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ని. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పేటట్టు ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్ ఈ 3 సూక్తుల్లో భాగంగా మొట్టమొదటిది ఎడ్యుకేట్. అంటే ఏ దేశంలో అయినా సరే నిరక్షరాస్యత తగ్గి ఎంప్లాయ్మెంట్ పెరిగి, అక్షరాస్యత పెరిగి ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు ఆ దేశము, ఆ పరిసరాలు అభివృద్ధి చెందుతాయనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మొదటి నినాదం. దానిలో భాగంగా మన రామచంద్రాపురం నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఎన్నికబడినటువంటి మన ప్రీతమ నాయకులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ రామచంద్రాపురం నియోజకవర్గమే కాదు, బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు, ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలనేటువంటి కొత్త నిశ్చయంతో వాసంశెట్టి సుభాష్ గారు ఈ నెల 20వ తేదీ అనగా శనివారం ఉదయం 8 గంటలకు మన రామచంద్రాపురం పట్టణం నందు గల బిఎస్ఎం కాలేజీ ప్రాంగణం నందు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 2,000 మంది వరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి విధానాన్ని మన వాసంశెట్టి సుభాష్ గారు ఏర్పాటు చేశారు. అలాగే వికాస సంస్థ కూడా దీనికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కంపెనీస్ ఇక్కడికి రావడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, అలాగే బీటెక్, డిప్లొమా చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ మెగా ఉద్యోగ మేళాకు హాజరైనట్లయితే ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది. దీనిలో నిన్న మంత్రి గారు చెబుతూ ఏ ఒక్కరికి కూడా ఒక పైసా కూడా మీరు ఇవ్వవసరం లేదు, అటువంటి దళారీ మాటలు మీరు నమ్మొద్దని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీ చదువే మీకు పెట్టుబడి, అది ప్రతి ఒక్కరూ కూడా మీరు గుర్తించాలి. అంతే ముందుగా ఎవరైతే ఉద్యోగ అవకాశాలు కావాలనుకుంటున్నారో ఈ క్యాంపుకు హాజరయ్యేటువంటి విద్యార్థులంతా కూడా మన పార్టీ ఆఫీసు నందు, అంటే రామచంద్రాపురం పట్టణం నందు ఆర్టీఓ ఆఫీస్ పక్కనే తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీసు నందు మీ యొక్క పేరు నమోదు చేసుకున్నట్లయితే అలాగే శనివారం ఉదయం 8 గంటలకు బిఎస్ఎం కాలేజీలో జరిగేటువంటి మెగా ఉద్యోగ మేళకు హాజరు కాగలుగుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు పిలుపునిచ్చారు. అలాగే దానిని సపోర్ట్ చేస్తూ మా ఆదర్శ విద్యా సంస్థల తరపు నుంచి కూడా మీ అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ కూడా ఉద్యోగ సాధన చేయాలి, ఉద్యోగాన్ని సాధించాలి, మన యొక్క భవిష్యత్తును, మీ యొక్క భవిష్యత్తును అందరినీ కూడా మార్చుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ మీ కాటే సుబ్రహ్మణ్యం, ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్.